ఎప్పుడైతే సత్యవతాన్ని ఆచరించాలి, మనసు సంకల్పం కలిపి ఆచరించాలి అంతే. పొద్దునట్టే ఏ వటాన్ని ఆచరించాలంటే పొద్దున సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ ఇంటి అంది కానీ పశువుల పాకైంది కానీ నది తీరమంది కానీ ఎక్కడైనా ఆచరించవచ్చు. కార్తీక మాసమందు మాఘమాసమందు విశేషంగా ఆచరిస్తారు. పీటను అలంకరించిన వాడి ఆ యొక్క పీట పైన నూతన వస్త్రం పెట్టిన వారి ఆ యొక్క వస్త్రం పైన చిట్టెడు చాడు తన ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యాన్ని పెట్టిన వారి ఆ యొక్క ద్రవ్యం పైన రాగి యొక్క కష్టం పెట్టుకున్నాడు. రాగి కష్టం లేకపోతే ఇద్దరు కష్టం లేకపోతే మట్టి కష్టం. ఇలా యథాశక్తి ప్రకారం పెట్టి బంగారు కూడా కష్టం పెట్టుకున్న వారి బ్రాహ్మణ చేత షోడశోపచార పూజలు కావచ్చుకున్నాడు. ఏంటయ్యా షోడశోపచార పూజలు? కలశ పూజ, గణపతి పూజ, నవగ్రహ పూజ, సత్యనారాయణ పూజ. ఆ తర్వాత షోడశోపచార పూజ కావచ్చు. ఆ యొక్క స్వామికి నైవేద్యం ఏం పెట్టాలి? మత్స్య అటుపళ్ళు, అన్ని ఆవు పాలు, శర్కర ఇవన్నీ కూడా కలిసి మూర్తులుగా నైమిష్యానటువంటి అన్నం లోపల సూత పౌరాణికుల చేత శమన కార్యక్రమం తెలుపుతున్నారు. అక్షంతలు వేడి. ఇదే శ్రీస్కంద పురాణ ఏవాకండే సత్యనారాయణ ప్రథమోధ్యాయ సమాప్త. గోపాలకృష్ణ భగవాన్ కీ జై. పసుపు కుంకుమ వేయండి. కొబ్బరికాయలు ఉంటే కొట్టండి, లేకుండా లేదు. కాశీపుర పట్టణమందు శతానందుడైనటువంటి బరాబరు ఉన్నాడు. ప్రతినిత్యం ఉడానాలు భిక్షాలు చేసుకుంటూ భార్య పిల్లలను పోషించున్నాడు. ఒకనాడు ఆ యొక్క భగవంతుడు పరీక్ష పెట్టినాడు. కాశీనగరం ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుడి భగవంతుడు పరీక్ష పెట్టినాడు. ఎక్కడ కూడా ద్రవం దొరకలేదు. ప్రతినిత్యం దొరికి ఆకలి తప్ప కూర్చోడు పోతాడు. మూర్తం ఎవరు వెళ్తాంటాలి? పరీక్ష పెట్టే ఆయన భగవంతుడే వెళ్తాంటాలి. కాబట్టి ఆ యొక్క భగవంతుడే వృద్ధ బ్రాహ్మణ వేషం వేసుకొని బ్రాహ్మణుడు చెప్పినాడు. అప్పుడు ఆయన బ్రాహ్మణుడు ఎవరైతే కష్టంలో ఆదుకుంటారో అయ్యా నువ్వే దేవుడు అని దండం పెట్టాం. కాబట్టి ఎవరైతే మూర్తం వెళ్తాంటారో ఆయనకే నమస్కారం చేసుకుని అయ్యా నువ్వు దేవుడు, నా కష్టమంతా ఇది అని చెప్పి తన దరిద్రం తగ్గ తెలుసుకున్నాడు. అప్పుడు ఆ యొక్క భగవంతుడు బ్రాహ్మణ వేషం ఉన్నటువంటి భగవంతుడు చెప్తున్నా, అయ్యా సత్యనారాయణ స్వామిని ఆచరించుకో. ఆ యొక్క వటాన్ని గురించి ఈ యొక్క వటం ఆచరిస్తేనే యొక్క దరిద్రం దూరమైపోతుంది. కాబట్టి మాసమాసానికి కూడా ఈ వటం ఆచరించవలసింది అని చెప్పి సకల పద్ధతులు కూడా ఆ యొక్క బ్రాహ్మణుడికి చెప్పి కనిపించకుండా సాగినాడు. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు. రాత్రి కాలం పొద్దునట్టు లేచి స్నానం సంధ్యావంతులు వారి జోలి తీసుకున్నాడు, గంటకు వేసుకున్నాడు. భగవంతుని ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఈ రోజు నీ పేరు భిక్షాటనాన్ని చెప్తున్నాను. ఎంతనైతే ద్రవం దొరుకుతుందో ఆ ద్రవంతో కూడా నీ సేవకే ఖర్చు పెట్టుకుంటా. ఇలా నమస్కారం చేసి పొద్దునట్టు లేచి స్నానం సంధ్యావంతులు వారి ఈ యొక్క ప్రతి ఇంటికి కూడా పోయి అమ్మ నేను సత్యవతం ఆచరిస్తున్నాను నాకు భిక్ష పెట్టండి. ఇలా సర్వాంగి దుర్ధారావుడి హేతురాజి
रक्षां धारयामि नमस्करोमि गोपालवेन रक्ष रक्षो जनार्दन रक्ष रक्षो परमेश्वरः इति त्रय आत्ममंगलं नोपयामि अक्षंतर वेशी కూర్చోండి కింద గోపాల కృష్ణ భగవాన్ की जय मया देव परिपूर्णं ततस्तु मे अनेन सत्यनारायण स्वामी पूजनेन भगवान सर्वात्मक सर्वं श्री कृष्णार्पणमस्तु अक्षंता नियोल పెట్టండి అంటే మేము పూజంగా మాట్లాడిన మాట చూసినాం అన్ని క్షమించమని इष्ट काम्यार्थ फल सिद्ध्यर्थम पुनरा गमनाय అంటే మా కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ పిలుస్తాం రండి అని చెప్పినట్టు ఏమన్నా ఉంటే మనసులో భగవంతుని నమస్కారం చేసుకోండి చేసిన తర్వాత అక్షంతలు వేసి పెట్టాలి దేవస్య గృహే మనోవంత దేవానాం కవయః పార్థివాసః దేవ ఇదం మే సుమనస్య మానవ देवी देवावसवो दीर्घमायुः अक्षर वेदी पिडगरी गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरवे सर्वलोकानां पूजये भवरोगिणां निधये सर्वविद्यानां हयग्रीव नमस्महे గురువులు అంటే చాలా మంది ఉన్నారు విద్య నేర్పిన వాడు గురు మొట్టమొదటి గురువు తల్లిదండ్రి తర్వాత విద్య నేర్పిన వాడు తర్వాత మోక్ష మార్గం చూపించేవాడు ఉపదేశపు గురువు కాబట్టి ఎవరికి గురువు ఉన్నా కానీ ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి గురువుని స్మరించుకొని ఏదైనా మనం మోక్ష సాధన కొరకు మనం ప్రయత్నం చేద్దాం కొబ్బరికాయ కొట్ట యా ఫలనీయ కింద కొట్ట అఫల పుష్పాయాస్తనే బృహస్పతి గురుదాస్నానో ముంచంతగుమ్మస ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్రపౌత్రధనం యస్మాత్ తస్మాత్ శుభం మే మత శాంతిం ప్రయశ్చ మే या फलनीया फला पुष्पायाश्च पुष्पने बृहस्पति विरुदः स्नानो मुञ्चन्तकुम्मसः इदं फलं मया देवास्तापितं पुरुषोत्तमः तेन मे सफलावाप्तिः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे దగ్గరికి గురవే సర్వలోకానాం
నీరాజదీపం దర్శయామి ఆనందకర్పూరమంగళ నీరాజదీపం దర్శయామి రక్షాన్ ధారయామి నమస్కరోమి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ నాగారం నీరుగొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా పొద్దున నీరుగొండ ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకాలు తమలపాకుల పూజ పత్రి పుష్ప పూజ నీలకంఠేశ్వర మా దగ్గర శివ పంచాయతనంలో రుద్రాభిషేకం జరిగింది సత్యనారాయణ స్వామి పూజలు ఒక 10-15 పీటలు కూడా పెట్టి గురు పౌర్ణమి సందర్భంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినాయి కాబట్టి ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటుంటాం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇలాగా ఈ కార్యక్రమాలు జరిపినాం పొద్దున్న నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపినాం జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ ఈ గురు పుణ్యం అనేది మేము 5 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాము మా గురువు గారు అయినట్టు మా శ్రీకంఠ శర్మ గారు కంఠమయ్య గారిని మేము 5 సంవత్సరాల నుండి ఇక్కడ ఇస్తున్నాము మా గురువు గారు ఇక్కడ 15 సంవత్సరాల ముందు ఇక్కడ యంత్రాన్ని స్థాపించారు అదేవిధంగా మా నవగ్రహాల మండపం కానీ ఇంకొక మందిరము ఇక్కడ నిర్మించిచ్చాడు అక్కడి నుంచి ఇక్కడ ఎంతోమంది భక్తులకు ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి అదేవిధంగా మా అబ్బాయి ఇక్కడ ఆంజనేయ స్వామిని పుట్టనే మా శవన్ కుమారు ఈరోజు 40 సంవత్సరాల నుండి మా అబ్బాయి ఇక్కడ పుట్టనే పుట్టారు ఇంకందరికి సంతానం లేని వాడికి సంతానము ఇక్కడ మొక్కుకుంటే ప్రతి ఒక్కరి కోరికలన్నీ నిలబెడుతున్నాయి ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి నమ్మిన భక్తులకు అన్ని కోరికలు నిలబెడుతున్నాయి ఇదే విధంగా చిల్డ్రన్స్ డాక్టర్ గారు ఈరోజు మా వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా మా చందాదారులు కూడా ఇక్కడ వచ్చి సంతోషపరి సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నందుకు మేము అందరము బాగుండాలని కోరుకుంటూ భీమ్నాథ్ భూమయ్య గారు పెద్ది సాయిబాబు గారు కిషన్ గారు సుధాకర్ గారు అందరూ కోరుకుంటూ మేము కమిటీని కోరుకుంటూ ఇదే విధంగా ఈరోజు వర్షం పడ్డది కాబట్టి కొంచెం భక్తులకు ఇబ్బంది అవుతున్నది ఇదే 18 సంవత్సరాల ముందు కూడా పెద్ద వర్షాలు పడంగా కూడా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు చేశాము అదే ఇలా మాకు గుర్తుకొచ్చింది ఇదే విధంగా భగవంతుని అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్